ఏం చేస్తున్నారండి? మేము ప్యాన్ కేక్స్ చేస్తున్నామండి. ఇదేంటి? బెల్లం పూడండి. సరే వేసేయండి. హలో ఆల్, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి అయితే పోషక్ కోసం ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. ఈ ప్యాన్ కేక్స్ వచ్చేసరికి వాడిగానే చేసుకుంటాడు చాలా ఇంట్రెస్టింగ్గా. సో అందుకని చెప్పి వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను ఈ ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసరికి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే కట్ చేస్తున్నాము. నేను కొంచెం కట్ చేస్తే రిమైనింగ్ వాడు చేస్తా అని చెప్పి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసాడు. ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను, పాలు అవైలబుల్గా లేవని చెప్పి. ఇక్కడ ఈ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా ఎగ్, బనానా, మనకు అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అదైతే యూజ్ చేస్తూ ఉంటాను నేను. వీడైతే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇలా మనతో పాటు కుకింగ్ చేస్తూ ఉంటున్నప్పుడు. పోషక్ స్క్రీన్ టైం తగ్గించడం కోసం అయితే చాలా ట్రై చేస్తున్నాను, టీవీ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు. సో అందుకనే నేను చేసేటప్పుడు వాడిని కూడా తీసుకొని ఇలాగ హెల్ప్ చేయమని చెప్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ప్యాన్ కేక్ కోసం ప్రీమిక్స్ పౌడర్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసరికి హోమ్ మేడ్, ఎందుకంటే బయట తీసుకునే వాటిలో బేకింగ్ సోడా ఇంకా చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి కంప్లీట్ హెల్తీ వెర్షన్. ఇందులో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా హెల్తీనే, ఎందుకంటే నేను గోధుమ పిండి, రాగి పిండి, ఓట్స్ పౌడరు, ఇంకా నట్స్ పౌడర్ అన్నీ కూడా హోమ్ మేడే. నట్స్ అనేవి రోస్ట్ చేసి పౌడర్ చేసి మిక్స్ చేసేసాను. ఎందుకంటే పోషక్ దీన్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు స్నాక్ టైంలో. ఇంకా ఈజీ టు మేకింగ్ కూడా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే పోషకే కాదు నాకు కూడా చాలా ఇష్టము, చాలా బాగుంటుంది కూడా. అందుకని చెప్పి రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మీకు ఏమన్నా ఇలాంటి రెగ్యులర్ ఇంకా ఈజీ స్నాక్స్ హెల్తీ వెర్షన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసేయండి, పోషక్ కోసం ట్రై చేస్తాను. ఇంకా ఈ ప్యాన్ కేక్స్ వేయడం అయితే వీడి ఫేవరెట్. ఇంకా ప్రతి అట్టు వేసుకున్నప్పుడు కూడా, దోశ వేసినప్పుడు కూడా వీడే వేసుకుంటా అంటాడు. సో ఫస్ట్ అయితే వాడితోనే వేయించేసాను. అదంతా సక్సెస్ఫుల్గా కాకపోయినా రిమైనింగ్ అన్నీ బాగానే వచ్చాయి. ఇంకా వాడి స్క్రీన్ టైం తగ్గించడం కూడా ఏమన్నా టిప్స్ ఉంటే నాకు షేర్ చేసేయండి. ఫైనల్లీ టేస్ట్ విషయానికి వస్తే అల్టిమేట్ అని చెప్తాను, ఎందుకంటే హనీతో డిప్ చేసుకొని తినేసరికి చాలా యమ్మీగా స్వీట్గా ఉంటుంది. పోషక్ అయితే ఒక్క పీస్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్ చేసేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఉన్నాయి స్పూన్స్.